హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రజెంట్గా మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో బాగా బర్నింగ్ టాపిక్ పోకో F2 గురించి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. పోకో F2 అనేది చాలా రోజుల నుంచి మన ఇండియాలో ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్న టాపిక్ కూడా, అలాగే మనకి గూగుల్ ట్రెండ్స్లోను అలాగే మనకి ట్విట్టర్లో కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ కూడా మనకి పోకో F2 రూపంలోనే ఉంది. ఎందుకంటే పోకో F1 లాంచ్ అయిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కొంచెం చేంజెస్ అనేవి వచ్చినాయి. హై ఎండ్ స్పెసిఫికేషన్స్ మనకి లో ఎండ్లోనే తీసుకొచ్చిన ఒక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లాగా మన ఇండియాలో బాగా ఒక ట్రెండ్ని సెట్ చేసింది. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన పాయింట్ అది. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి అంటే పోకో F1 లాంచ్ అయిన టైంలో మనకి హై పెర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845, అలాగే ఒక మంచి ప్రీమియం క్వాలిటీ మనకి కెమెరాలు, అలాగే మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, ఇలాంటి మంచి మంచి స్పెసిఫికేషన్స్ మనకి తక్కువ బడ్జెట్లోనే పోకో F1ని మన ఇండియాలో షామీకి ఒక సబ్ బ్రాండ్ రూపంలో వీళ్ళు లాంచ్ చేశారు. అయితే దాని తర్వాత రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ పోకో F2 అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా రోజుల నుంచి ఇప్పుడు ప్రజెంట్గా మన ఇండియాలో ఒక హాట్ టాపిక్ లాగా మారింది. అయితే చాలా వరకు గత ఒక 1 month 2 months నుంచి మనకి రకరకాల రూమర్స్, లీక్స్ అనేవి బయటకు వస్తున్నాయి. స్టార్టింగ్లో మనకి పోకో F2లో 6 కెమెరాలు ఉండబోతున్నాయి కొన్ని లీక్స్, ఆ తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత ఏమో మనకి ఇన్స్క్రీన్ కెమెరాలు 2 ఉండబోతున్నాయని ఇంకొక లీకు, అలాగే రీసెంట్గా మనకి ఏదైతే షామీ చైనాలో లాంచ్ చేసిన షామీ CC9 Pro ఉందో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ చేసిన ఫోన్, దాన్నే గ్లోబల్గా వీళ్ళు MI Note 10 అనే పేరుతో కూడా తీసుకొచ్చారు. సో దీన్నే మన ఇండియాలో పోకో F2 రూపంలో కూడా లాంచ్ చేయబోతున్నారని ఇంకొన్ని రూమర్స్, ఇలా రకరకాల రూమర్స్ అనేవి మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా స్పైగన్ అనే ఒక పాపులర్ కేస్ మేకర్, అంటే మనకి స్మార్ట్ ఫోన్స్కి బ్యాక్ సైడ్ కేసెస్ ఉంటాయి కదా, సో ఇలాంటి కేసెస్ తయారు చేసే ఒక పాపులర్ కంపెనీ స్పైగన్, ఇది మన ఇండియాలో బాగా పాపులర్. అయితే వీళ్ళు ఒక కేస్ని రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ సేల్లో కూడా తీసుకొచ్చారు. అది మనకి చూడటానికి ఎగ్జాక్ట్గా ఏదైతే మన ఇండియాలో ఆల్రెడీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ K20 Pro ఉందో దానిలాగే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ అయితే లేవు. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాల సెటప్, అలాగే మనకి పాపప్ మెకానిజంతో ఇలాంటి ఒక కేస్ని వీళ్ళు సేల్లో కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా ఇంకొన్ని లీక్స్ అనేవి, ఇంకొన్ని రూమర్స్ అనేవి రోజు మనకి బయటికి వస్తూనే ఉన్నాయి. అసలు నిజానికి పోకో F2 నిజంగానే రెడ్మీ K20 Pro లాగా ఉంటుందా లేదా అనే దానికి ఇంతవరకు ఆధారాలు లేవు. ఇంతవరకు మనకి ఎలాంటి అఫీషియల్ న్యూస్ కూడా లేవు. ఇదిగో పులి అంటే అదిగో తోకనే లీక్స్ తప్ప మనకి ఎలాంటి అఫీషియల్ రూమర్స్ అయితే లేవు. మరి పోకో F2 ఇప్పుడు లాంచ్ అయితే ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రీసెంట్గా కూడా షామీ నుంచి ఒక కొత్త ఫోన్కి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా మనకి బయటకు వచ్చింది. చైనీస్ 3C సర్టిఫికేషన్ అంటారు. ఈ 3C సర్టిఫికేషన్ ఎప్పుడైతే చైనాలో అవుతుందో దాన్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాకి వాళ్ళు ఫోన్స్ లాగా తీసుకొస్తుంటారు. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఫోన్స్ కూడా దాదాపు అలాగే ఉంటాయి. మరి ఈ 3C సర్టిఫికేషన్లో వచ్చిన కొత్త ఫోన్కి కూడా మనకి ఎలాంటి అఫీషియల్గా ఎలాంటి డిజైన్ అనేది బయటకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు షామీ నుంచి వీళ్ళు ఏదైతే 3C సర్టిఫికేషన్ చేశారో కొత్త ఫోను, అది ఓన్లీ మనకి 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మొన్న రీసెంట్గా లీజన్ ఎవరైతే ఉన్నారో షామీ ప్రెసిడెంట్, ఆయన ఏం చెప్పారంటే ఇక ముందు షామీ లాంచ్ చేయబోతున్న ప్రతి 20,000 కంటే ఎక్కువ ఉన్న ఫోన్స్లో ఖచ్చితంగా 5Gనే మనం చూడబోతున్నామని ఆయన కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో దాని ద్వారా ఇక మిగిలిపోయిన ఒకే ఒక్క కేటగిరీ మనకి షామీ సబ్ బ్రాండ్ పోకోకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. సో ఇది ఏదైతే సర్టిఫికేషన్ అయిందో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్న మాట, కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు కూడా మనకి లేవు. మనకి పోకో F2 ఇప్పుడు కానీ మనకి లాంచ్ అయితే అంటే డిసెంబర్లో కానీ లేదంటే జనవరి 1st వీక్లో కానీ లాంచ్ అయితే మనం ఎలాంటి స్పెసిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి? ఒకవేళ సేమ్ ఏదైతే రెడ్మీ K20 Pro ఉందో అదేలాగా లాంచ్ అయితే మనం దీన్ని కొనాలా లేదా అంటే ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు. ఒకవేళ దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ ఏదైనా ఉంటే, అంటే రెడ్మీ K20 Proలో ఉన్న స్పెసిఫికేషన్స్ కంటే ఏదైనా కొత్త స్పెసిఫికేషన్ మనకి ఏదైనా కనిపిస్తే అప్పుడు దాని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ట్రెండ్లో మాత్రం ఇదే స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ వీళ్ళు 25,000 బడ్జెట్లో పోకో F2 అనే రీబ్రాండ్తో లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనకి రియల్మీ X2 Pro మేబీ 25 నుంచి 27,000 బడ్జెట్లోనే ఒక మంచి స్పెసిఫికేషన్స్తో ఇది తీసుకురాబోతున్నారు. సో దాంట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 90Hz డిస్ప్లే ఉంటుంది, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 50 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వాళ్ళు దాంట్లో కూడా
ప్రొవైడ్ చేయబోతున్నారు. సో వాళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా మన ఇండియాలో కూడా అదే. సో అందుకని ఖచ్చితంగా దానికి కాంపిటీషన్ అన్న ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దీంట్లో దానికంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ అయినా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేసేదంటే ఫస్ట్ దీంట్లో మనకి ఖచ్చితంగా 90Hz డిస్ప్లే అయినా సూపర్ AMOLED డిస్ప్లే అయినా ఉండాలి. లేదంటే Xiaomi వాళ్ళు ఆల్రెడీ 120Hz డిస్ప్లే మీద కూడా వర్క్ చేస్తున్నారని ఆల్రెడీ ఇంతకుముందే మనకి MIUI 11 స్క్రీన్ షాట్స్లో కూడా మనకి బయటకు వచ్చింది కాబట్టి మేబీ 120Hz అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే Xiaomi Poco బ్రాండ్ అనేది ఒక లో ఎండ్ ప్రైస్లో ఉన్న హై ఎండ్ స్పెసిఫికేషన్స్ వచ్చే ఫోన్ అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 120Hz అయితే తీసుకురాకపోవచ్చు. మ్యాక్సిమం మనకి 90Hzనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్రెడీ దీంట్లో మనకి Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా Poco F2లో 855+ అన్న ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో 845 తీసుకొచ్చారు, అప్పుడు ప్రజెంట్గా ఉన్న టాప్ ప్రాసెసర్ అది. ఇప్పుడు మనకి డిసెంబర్లో 865 కూడా లాంచ్ అవుతుంది, కానీ 865ని డైరెక్ట్గా మనం Poco F2లో ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అందుకని ప్రజెంట్గా ఉన్నది 855+ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ యూజువల్ దీంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలను సెటప్ అని ఉండాలి, లేదంటే 3 కెమెరా సెటప్ అని ఉండాలి. అట్లీస్ట్ దాంట్లో 64 మెగాపిక్సెల్ కెమెరా అని ఉండాలి. లేదంటే Xiaomi ఆల్రెడీ వర్క్ చేసిన 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ ఉంది కదా, సో దానిలాంటి డిజైన్ అనేది తీసుకురావాలి. కాకపోతే ఇక్కడ మనకి బడ్జెట్ వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం 64 మెగాపిక్సెల్ కెమెరాని మనం చూసే అవకాశం అయితే ఉండొచ్చని నేను అనుకుంటాను. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉన్నా సరిపోతుంది. అది పాపప్ మెకానిజం అవుతుందా, లేకపోతే ఇన్ డిస్ప్లే కెమెరా అవుతుందా, పంచ్ హోల్ డిస్ప్లే అవుతుందా, లేకపోతే మనకి వాటర్ డ్రాప్ నాచ్ అవుతుందా, అదంతా మనకి అనవసరం. దీంట్లో ఉన్న ఏదైతే 20 మెగాపిక్సెల్ కెమెరా ఉందో అది ఇనఫ్. ఎందుకంటే దీనికి డిఫాల్ట్గా మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రంట్ కెమెరా, దెర్ ఇస్ నో డౌట్. 20 మెగాపిక్సెల్ కెమెరా ఆల్రెడీ వాళ్ళు Poco F1 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. సేమ్ కెమెరా దీంట్లో కూడా కంటిన్యూ చేశారు. సో అందుకని దాంట్లో కంటిన్యూ చేసినా తప్పేం లేదు, ఎందుకంటే దాంట్లో బెటర్గానే క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి. యాజ్ యూజువల్ 4000 mAh బ్యాటరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే Xiaomiలో మనం ఏదైతే రియల్మీలో చూసినట్టు మనం 50 వాట్స్ ఛార్జర్ అయితే చూసే అవకాశం అయితే లేదు. మ్యాక్సిమం మనకి 27 వాట్స్నే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఒక్క పాయింట్లో మాత్రం మనం దానికంటే కొంచెం తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అంటారే యాజ్ యూజువల్ అన్ని ఏవైతే రిమైనింగ్ ఫోన్స్లో ఉంటాయో అలాగే ఉంటుంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈసారైనా మనకి Poco F2లో అయినా సరే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటి ఫీచర్ని తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రియల్మీ X2 Proలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఇస్తున్నారు, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది మనకి సాఫ్ట్వేర్ పరంగా ఇంప్లిమెంట్ చేయదగ్గ ఫీచరు, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది ఒక జైరోస్కోప్ సెన్సార్ బేస్కున్న ఒక హార్డ్వేర్ అన్నట్టు. సో అందుకని ఖచ్చితంగా అది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కాస్ట్ కట్ చేయకుండా వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. సో ఇవైతే మనం రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అయితే అవుతాయి. సో ఒకవేళ నిజంగానే రెడ్మీ K20 Proనే వీళ్ళు Snapdragon 855+ ప్రాసెసర్తో కానీ మన ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి చేంజెస్ లేకుండా ఓన్లీ 855+ ప్రాసెసర్తోనే దీన్ని లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని మనం స్కిప్ చేయాల్సిన పాయింట్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ నేను చెప్పినట్టు సో దీంట్లో ఏమైనా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది, మంచి కాంపిటేటర్ కూడా అవుతుంది రియల్మీ X2 Proకి అనుకున్నాను. ఇది మనకి మేబీ నాకు తెలిసి డిసెంబర్లోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నాను. సో ఇది Poco F2 గురించి నా థాట్స్. సో Poco F2 గురించి మీ థాట్స్ ఏంటనేది కింద కామెంట్స్లో రాయండి. అసలు Poco F2 ఉందా లేదా, వస్తుందా లేదా, వస్తే ఎలాంటి ఫీచర్స్తో రావాలి అనుకుంటున్నారు అనేది మీకు నచ్చిన ఫీచర్స్ కింద కామెంట్స్ రూపంలో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.